అంతిమంగా ఒక్కటే మాట, మనం దీపం వెలిగిస్తూ ఉంటే వెనకాల ఓ మాట నాకు వినపడింది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. దీపం వెలిగిస్తూ మనం ఏం చదువుతున్నాం? తమసోమ జ్యోతిర్గమయ. ఈ చీకటి నుంచి మమ్మల్ని వెలుగులోకి నడిపించమని. ఈ చీకటి అంటే సంసారం అంటే కుటుంబ జీవితం అనుకోకండి, మొత్తం జీవితం అంతా కలిపి ఓ చీకటి. ఇది ఓ పెద్ద మాయ. అందుకే సినిమా అర్థమైతే జీవితం అర్థమవుతుంది. సినిమా ఎప్పుడు మనకు బాగా కనిపిస్తుంది? లైట్లన్నీ ఆపేసినప్పుడు చీకట్లో కనపడుతుంది. పట్టపగలు బయట తెరపెట్టి సినిమా వేసామనుకో ఏం అర్థం కాదు. ఎందుకంటే సినిమా పెద్ద మాయే కదా. అక్కడ ఎవరు లేరు, హీరో లేరు, హీరోయిన్ లేరు, విలన్ లేరు, నిర్మాతలు లేరు, దర్శకులు లేరు, అక్కడ ఎవరు లేరు. పెద్ద మాయ, సినిమా మాయ. అర్థం తెర మీద పడుతోంది కానీ వాస్తవంగా అక్కడేం లేదు కదా. తెర మీద పడుతున్న మాయ మనకి ఎప్పుడు అర్థమవుతుంది? చీకట్లో కనిపిస్తోంది, వెలుగులో కనపడదు. అంచేది ఈ జీవితం కూడా మనంత కనిపించి భయపడుతోందంటే మనం చీకట్లో ఉన్నాం, వెలుగులోకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. వెలుగులో ఉంటే ఇది కనపడదు. సినిమా చీకట్లోనే బాగా కనపడదు. ఒక తలుపు ఎవరైనా తీశారనుకోండి పొరపాటున, తర్వాత ఎవడో టికెట్ కొంటాడు, నేను వెళ్ళాలంటాడు. వాడి కోసం అక్కడ వాడు తలుపు తీస్తాడు. ఆ కాస్త వెలుతురు తెర మీద పడేసరికి మనకు కోపాలు వచ్చేస్తాయి. ఏ రాసేస్తాడు అక్కడ, తీసేయి మూసేయి, ఇప్పుడే హీరో వచ్చాడు నువ్వు తలుపు తీస్తున్నావు అంటాడు. ఆ మాత్రపు వెలుతురు కూడా పడితే సినిమా ఆగిపోవడాన్ని భరించలేకపోతున్నాడు కదా. అంటే చిమ్మ చీకట్లో కూర్చుని సినిమా అనే మాయను చూస్తూ నిజం అనుకుంటున్నాడు. ఇక్కడ నిజం అనుకుంటున్నాడు. ఒక్క హీరో గారు 20 మందిని తన్నేస్తే నిజం అనుకుంటున్నాడు. కానీ జీవితంలో వాడు ఒక్కడిని కూడా కొట్టలేదు, అంతే కదా. కానీ మనం దాన్ని అంతా నిజమన్నే వేస్తున్నాం. మనం ఇక్కడ జీవితం కూడా అలాగే మన ఈ సినిమాలాగే మాయ చేస్తుంది. అంతా నటన, అంతా మాయ. అది చీకట్లోనే కనిపిస్తుంది, వెలుతురు వస్తే పోతుంది. ఇది కూడా ఈ చెమ్మ చీకట్లోనే ప్రకాశిస్తుంది. రకరకాల భ్రమల్లో మునిగిపోతామే. ఇంత సంపాదించా, ఇంకా ఇంత సంపాదిస్తా, అదొక్కటే సంపాదిస్తే నా ఆశలన్నీ తీరిపోతాయి. అమ్మాయికి పెళ్లి చేసేస్తే, అబ్బాయికి పెళ్లి చేసేస్తే నా బాధ్యతలన్నీ తీరిపోతాయి. అమృతత్వంగు మృత్యు భయమాద్యంతంబు బోనాడు తమమున్ భారగద్రోలు పనమున్ తమమున్ భారగద్రోలు జ్ఞానమయమ అంతర్యంబునన్ వెల్గగన్. చీకటిని పోగొడుతుంది ఖచ్చితంగా. జ్ఞానదీపం మనస్సులో వెలిగేలా చేస్తుంది. బ్రహ్మలను గోల్చుచు నిత్య సత్యమయ సామ్రాజ్యంబులన్ నిల్పన్.